తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ముఖ్యంగా ప్రతి నెల సూర్య సంక్రమణం అయితే జరుగుతుంది. ముఖ్యంగా సూర్యుడు ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి అయితే ప్రవేశిస్తున్నాడు. ముఖ్యంగా సూర్య సంక్రమణం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా దీనివల్ల ఎవరికి మంచి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వారికి చెడు ఫలితాలు ఉంటాయని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. నమస్కారం గురువు గారు. ముఖేష్ గారు నమస్కారం అండి. సూర్య సంక్రమణం అంటే ఏంటి, సూర్యుడు వల్ల నిజంగానే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దాని గురించి వివరించిన తర్వాత మేషరాశిలోకి వెళ్దాం గురువు గారు. ముఖ్యంగా సూర్య సంక్రమణం యొక్క మార్పు వల్ల ఎలా ఉండబోతుంది అంటారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాశుల వారికి చక్కగా మన ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి గణపతిని, స్వర్ణలక్ష్మి అమ్మవారిని మనం విశేషంగా ప్రార్థన చేద్దాం. గణపతి వల్ల ప్రతి ఒక్కళ్ళకి బుద్ధి, సిద్ధి, బుద్ధి, చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉండాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని మనం కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం ఎంతో ఆనందకరంగా, ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు ఉండే విధంగా, వాళ్ళ మైండ్ సెట్ ప్రతిదీ శోభాయమానంగా వాళ్ళకి కళ్ళకు కనపడే విధంగా, ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళకి కనపడే విధంగా, అజ్ఞానం అనేది వాళ్ళకి లేకుండా ఉండాలని చెప్పేసి అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి, అలాంటి బ్రహ్మానందాన్ని మనకు కలిగించాలని కోరుకుంటూ, అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కరికి అధికారము, పవరు, స్టేటస్, ఉద్యోగము ఏది కావాలంటే అది కోరుకునే విధంగా అమ్మవారు అందరికి ఇవ్వాలని. నెక్స్ట్ ధనం దేహి, విపరీతంగా ప్రతి ఒక్కరికి ధన ప్రవాహం వాళ్ళ ఇంటిలో జీవనంలో ఉండాలి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండాలి. ధనానికి ఇది లేదు, మాకు అసలు దగ్గర ధనం అనేది ప్రాబ్లమే లేదు అన్న ఒక స్థితిలో ప్రతి ఒక్కళ్ళు ఉంచాలని. సర్వకామార్థ సిద్ధి, వాళ్ళు ఏ క్షణం అయితే ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ క్షణం ఆ కోరిక తప్పకుండా ఇమ్మీడియట్గా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ, స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క కరుణా కృప ఉండాలని, జీవితంతో ఉన్నతంగా ఒదగాలని చెప్పేసి మనం కోరుకుంటూ, సూర్యుడి గురించి, సూర్యుడి యొక్క విశిష్టత తెలుసుకుందాం ముందు. తద్వారా మనం 12 రాశులు ఎలా ఉందో తెలుసుకుందాం. సో ముఖేష్ గారు, మనకి సంక్రమణ అంటారు, మనకి మకర సంక్రమణ అని మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు అలా మనకి ఒక సంవత్సరంలో 12 సంక్రమణాలు ఉంటాయి. ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆ రాశి పేరుతో మనం ఆ సంక్రమణ అంటాం. ఇప్పుడు మనకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో దాన్ని మనకి మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. అంటే సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల మిగతా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. దానికి ముందుగా అసలు సూర్యుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి జ్యోతిష శాస్త్రం ప్రకారం, రెండోది సూర్యుడు మన డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏ విధంగా అసోసియేట్ అయ్యి ఉంటాడు, ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటాడని మనం తెలుసుకుందాం. ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పటికి మనకి 8 రకాలుగా జ్యోతిష శాస్త్రంలో మనకి సంబంధం కలిగి ఉంటుంది. ఫస్ట్ ఏమని చెప్తారంటే ఆత్మకారకుడు, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత మనకి వైటాలిటీ, స్ట్రెంగ్త్, సోల్ బలం అనమాట, ఆత్మబలం అంటారు చూడండి, ఆత్మబలం అంతా ఇదంతా మనకి సూర్యుడి గురించి చూపిస్తూ ఉంటారు. రెండోది రాజ్యం, అంటే అధికారము, గవర్నమెంటు, పవర్, ఇదంతా చూపిస్తూ ఉంటారు. దాంతోపాటు పితృ, తండ్రికి సంబంధించిన వ్యవహారాలు, ఫాదర్లీ ఫిగర్ లాంటికి సంబంధించిన వాళ్ళు కూడాను మన లైఫ్లో రిప్రజెంట్ చేసేది సూర్యుడు భగవానుడు అని చెప్పుకోవాలి. రెండోది యశస్సు, కీర్తి ప్రతిష్టలు అంటారు. కొంతమంది కీర్తి ప్రతిష్టలు చాలా విపరీతంగా ఉంటాయి. కొంతమంది ఇద్దరు సేమ్ జాబ్ చేస్తుంటారు, కొంతమంది కీర్తి ప్రతిష్టలు విపరీతంగా ఉంటాయి, కొంతమంది అసలు కీర్తి ప్రతిష్టలు ఉండవు, ఏదో చేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు అనమాట. చుట్టాల్లో కొంతమంది తెగ గౌరవం ఉంటుంది, తెగ చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి, అదంతా యశస్సు అంటారు అనమాట. అంతేకాకుండా పదవి, ఏదైనా పవరు, స్టేటస్, ప్రమోషన్స్ ఇవన్నీ రావడానికి కూడా సూర్య భగవానుడి కారకుడు. అధికారం, వాటితో పాటు తేజస్సు, కాంతి, ముఖంలో వైటాలిటీ అంటారు చూడండి, ఇదంతా. దీంతో కూడా ఆరోగ్యం, ఫైనల్గా ఇలా 8 రకాలుగా ప్రతి ఒక్కళ్ళకి కూడాను సూర్య భగవానుడికి మనకి అనుసంధానం ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా కానీ సూర్యుడి యొక్క కృప మన మీదకు ఉండాలి. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా లేరు వాళ్ళ ఆరోగ్యం కూడా సరిగా ఉండదు అని చెప్తూ ఉంటారనమాట. ఈ ప్రకారంగా 8 రకాలుగా సూర్య భగవానుడు ఇండివిజువల్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటారు. అయితే ఈ మార్పు వల్ల 12 రాశుల వారికి ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సూర్య సంక్రమణం వల్ల మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సో ఒకటి బాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన న్యూస్ ఏంటంటేనండి, మేషరాశి వాళ్ళకి సూర్య ఈ సంక్రమణ 30 రోజులు బాగా యోగ్యతనిస్తుందని చెప్పుకోవాలి. అందులోని సూర్యుడు మారిన ఫస్ట్ 10 డేస్కు సూర్యుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు హైయెస్ట్గా ప్రమోషన్స్ వచ్చే అవకాశం. మనం ఇప్పటిదాకా ఏ విషయాలు మనం మాట్లాడుకున్నాము ముందు, ఆ విషయాలన్నింటిలోని చాలా పాజిటివ్గా ఉంటుంది 8 విషయాలను. వాటితో పాటు మనకు మహర్షులు ఏం చెప్తారంటే, మన పురాతన జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో వివరించారు. ఏమని చెప్తారంటే, వాళ్ళకి సంస్కృతంలో ఒక పద్యం రూపంలో ఉంటుందన్నమాట. ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ
అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయ స్థానికే రవి అని చెప్తారు. అంటే 3వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంట, ఆరోగ్యం, హెల్త్, ఇప్పటిదాకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. నిత్య సంతోషం, మైండ్ అనేది చాలా ఖుషీగా హ్యాపీగా ఉంటుంది, ప్రతిరోజు హ్యాపీగా ఉంటూ ఉంటారు. బంధువులతోటి మిత్రులతోటి సమాగమ అంటే విందుల్లోనూ వినోదాలను పార్టిసిపేట్ చేయటం, బంధువులను పిలుచుకోవటం, వ్రతాలు చేయటం, హోమాలు చేయటం, ఇలా రకరకాలుగా బంధువులను కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటుగా అర్ధలాభం, ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా ఎవరికైనా వీళ్ళకి ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో అంత లాభం లేకపోతే ఈ టైంలో ధనం వీళ్ళకి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా పుత్ర సౌఖ్యం, పిల్లల గురించి చక్కగా వాళ్ళు తండ్రి కొడుకుల మధ్య మంచి అవగాహన కలిగి ఉంటారు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్న వయసు మళ్ళీ వాళ్ళు వీళ్ళు మా పిల్లలు మా మాట వింటలేదు అనుకున్న టైంలో ఇది ఒక మంచి టైం, వాళ్ళ నుంచి మంచి హ్యాపీ న్యూస్ వింటూ ఉంటారు. వాళ్ళకి చక్కగా ఎడ్యుకేషన్లో ముందుకు రావటం, ఎడ్యుకేషన్తో పాటు ఇంకా వాళ్ళ లైఫ్లో కూడాను ఒక ఉన్నతి వచ్చి తద్వారా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని తెలుసుకోవాలి. అంటే పిల్లలకు చాలా చక్కగా ఉంటుందని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇష్ట సిద్ధి అంటారు. అంటే ఇప్పటి వరకు వీళ్ళకి ఏదైనా అనుకోని చాలా రోజులు మీరు దీర్ఘకాలికంగా కొన్ని ప్రణాళికలు పెట్టుకొని ఆ ప్రణాళికలు ఇప్పుడు ఆ ప్లాన్స్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకొని చక్కగా వాటికి అనుకూలమైన రిజల్ట్ వచ్చే టైం అని కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇష్టసిద్ధి అంటే ఇప్పటివరకు వాళ్ళు ఏదైనా కానీ ప్రమోషన్ లేదు, ప్రమోషన్స్ వస్తుంది, జాబ్ లేదు, జాబ్ వస్తుంది, ఇలా అధికారానికి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్స్తో కానివ్వండి, లేదంటే వీళ్ళకి బాస్తో సరైన సంప్రదింపులు చేసుకోవటం, ఇలాంటి అన్ని విషయంలో వీళ్ళకి చక్కగా ఒక ఇష్టమైన కార్యం నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవచ్చు. వీటితో పాటు 3వ స్థానంలో ఉండి 9వ స్థానంలో దృష్టి చూడటం వల్ల ఫాదర్కి కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. సో ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ కేసు ఏదైనా హెల్త్ సరిగా లేకపోతే హెల్త్ కొంచెం ఇమ్మీడియట్గా ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఈ ప్రకారంగా సూర్యుడు ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి చేస్తారని మనం తెలుసుకోవచ్చు. సూర్య సంక్రమణం వల్ల మేషరాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా వివరించారు. పరిహారంగా ఏం చేసుకోవాలంటారు? సో ముఖేష్ గారు, పరిహారాలకు చూసుకుంటే మనం ప్రతి ఒక్కరికి సూర్యుడికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. అంటే సూర్యుడికి మనం ఏం చేసుకోవాలి, జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా ఎవరైనా చేయించుకోగలిగితే శివుడికి మహారుద్రాభిషేకం, ఒక మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్న చక్కగా పరిహారం ఉంటుంది. ముఖ్యంగా నేను ఎవరికైతే వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందో వీళ్ళకి ఒక రీసెర్చ్ లాగా చేస్తూ ఉన్నాను. సక్సెస్ఫుల్గా మాకు కెరీర్ గ్రాఫ్ ఉందండి, సడన్గా మేము జీవితంలో ఆగిపోయాము, మా వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఈ మధ్యలో ఉంది అని ఎవరికైనా కనుక అనిపిస్తే ఒక్కసారి వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. రీసెంట్గా నేను ఇది అంటే ఒక 5-6 మంత్స్ ఇది ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నాను. ఈ కాన్సెప్ట్ని మనం మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, లేదంటే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు వెస్టర్న్ వాళ్ళంతా. బట్ జ్యోతిష శాస్త్రం దానికి చాలా పవర్ఫుల్ రెమెడీస్ అన్నీ ఉన్నాయండి. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక లేడీ అమెరికా నుంచి కాల్ చేశారు. వాళ్ళకి దాదాపు 7 years ఒక కంపెనీలో మేనేజర్ ట్రాక్ రికార్డు ఉంది, అంతకుముందు కూడా ట్రాక్ రికార్డు ఉంది. వాళ్ళు కరెక్ట్గా 3 months ముందు జాబ్లో లే ఆఫ్లో పోయింది, జాబ్లో కాదు పోయింది, బట్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి జాబ్లు వచ్చేసి వీళ్ళకి జాబ్ లేదు. ఫస్ట్ జాబ్ వాడడం నేను షాక్, ఎందుకంటే సక్సెస్ఫుల్ కెరీర్ కదండి. రెండోది వీళ్ళ ఫ్రెండ్స్కి జాబ్లు వచ్చేసి అందులో లే ఆఫ్లో పోయిన వాళ్ళకి వీళ్ళకి జాబ్ రాలేదు. ఏంటండి అని చెప్పేసి జాతకం చూపించుకున్నారు. ఎగ్జాక్ట్గా వీళ్ళకి రాహు మహాదశ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రాహు మహాదశ స్టార్ట్ అయిందో వీళ్ళకి వాళ్ళ జాతకంలో కాలసర్పదోషం యాక్టివేట్ అయింది. నేను చెప్పానండి మీకు కాలసర్పదోషం ఉందంటే నాకు చిన్నప్పుడు ఎవరో అన్నారని పెద్ద పట్టించుకోలేదండి అని చెప్పేసి. చూసారు, ఇప్పుడు ఈ వయసులో వాళ్ళకి కాలసర్పదోషం యాక్టివేట్ అయిపోయింది. ఇంకొకళ్ళకి ఏజ్ వచ్చేటప్పుడు దాదాపు 55 years ఏజ్ ఉంటుందంటే ఈ వయసులో భార్యాభర్తలు వచ్చేటప్పుడు గొడవపడి డైవర్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి అని చూసుకుంటేనంటే కళాత్ర శాపం ఇవి ఉన్నాయి చూడండి. వాళ్ళకు కూడా ఇద్దరు హైలీ అంటే 2 కేసుల్లో కూడా పర్సనల్ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గాను, ప్రొఫెషనల్ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి సడన్గా ఈ వయసులో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి జ్యోతిష శాస్త్రంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఏమేమి దశలు నడుస్తున్నాయి, వారి యొక్క గ్రహాలకు సంబంధించిన ఏమైనా దోషాలని అవి తెలుసుకొని ఆ పూజలు చేయించుకోవటం, ఏమైనా శాపాలు ఉన్నాయి ఇవి చాలా క్లిష్టంగా ఉంటాయి. శాపాలు వచ్చేటప్పుడు చాలా డీప్ రూటెడ్ అనమాట. ఈ జన్మలో కాదు, జన్మల నుంచి వస్తున్న శాపాలు ఇవన్నీ తగులుతూ ఉంటాయి. అవన్నీ తెలుసుకొని ఫస్ట్ దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో తులదూగుతూ జీవితంలో ముందుకెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుందామండి. నమస్తే. నమస్కారం.